నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో మనం చూసాము. సో పక్కన ఈ వీడియో అయితే ప్లే అవుతుంది. సో మీలో చాలామంది చూసే ఉంటారు. ఢిల్లీలో గత శుక్రవారం పూట రోడ్డు పైన నమాజ్ చేస్తున్న కొంతమందిని అక్కడ పోలీస్ ఒక ఆయన తోమార్ అనేసి చేసి వాళ్ళని తన్నడం జరిగింది. తన్ని అక్కడ నుంచి వెళ్ళిపోండి, అంటే రోడ్డు పైన నమాజ్ చేయడానికి వీలు లేదు అనేసి చెప్పడం జరిగింది. నిజంగా ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారు అన్నది ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి. బికాస్ ఇవి కేవలం ఢిల్లీలోనే కాదండి, ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నాయి. వీటి వల్ల ఇప్పటికే చాలామంది గొడవపడ్డారు అండ్ పోలీసులు చాలామంది దీనిపైన మాట్లాడడానికి కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు అంటే ఒక మైనారిటీ ప్రజల్ని వాళ్ళు ఏదైనా చెయ్యాలి, లేకపోతే వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే జనాలు గుంపులుగా వచ్చి వాళ్ళని కొట్టేస్తారు, లేకపోతే ఏదైతే శాంతి భద్రతల సమస్య వస్తుంది అనేసి. అదే మెజారిటీ వాళ్ళకి పైన ఏదైనా జరిగితే వాళ్ళని ఏమైనా అన్నా కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ పొలిటికల్ పార్టీసా ఎవరు రారు, కేవలం 1-2 పార్టీలు తప్పించి మిగిలిన సెక్యులర్ పార్టీలు అయితే ఎవరూ రారు. సో ఈ వీడియో పైన మీరేమంటారు? నిజంగా ఆ పోలీస్ అయినా చేసింది కరెక్టా రాంగా అన్నది మీరు చెప్పండి. అండ్ ఎవరైతే ఈ మనోజ్ తోమార్ అనేసే వ్యక్తి ఎవరైతే పోలీస్ అని ఉన్నాడో ఆయన పైన గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంది. ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన పైన కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అండ్ కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ఆయన పైన అటాక్ కూడా జరిగింది. వేల మంది గుంపులుగా అక్కడ చేరుకొని వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. ఆ పోలీస్ ఆయన పైన చుట్టూ పోలీసుల వలయం ఉన్నా కూడా ఆయన్ని కాపాడలేకపోయారు. పరిస్థితి అయితే చాలా గంభీరంగా మారింది అక్కడ. అండ్ ఆ పోలీస్ ఆయన కూడా చాలా దెబ్బలు తగిలాయి. నిజంగా శాంతి భద్రతలను రక్షించే పోలీసులకే భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓల్డ్ సిటీ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో ఒక మెజారిటీ వర్గపు ఒక వ్యక్తి లేకపోతే లేడీస్ కనీసం నడవడానికి కూడా భయపడే రోజుల్లో మనం ఈరోజు బతుకుతున్నాం. ఎందుకు అంటే మైనార్టీస్ ఎవరైతే ఈ గుంపులుగా చేరి మెజారిటీ వాళ్ళు తక్కువ ఉండేసరికి వాళ్ళపైన అటాక్స్ చేయడం ఏదైతే జరుగుతున్నాయో ఇది కేవలం ఢిల్లీ వీడియో అయితే ఇప్పుడు వైరల్ అయింది. కొట్టే వీడియో అంటే పోలీస్ ఆయన కొట్టే వీడియో. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయనేసి సోషల్ మీడియాలో చాలామంది అంటున్నారు. మేము సురక్షితంగా లేము అనేసి, ఇస్లామోఫోబియా, హిందూఫోబియా అనేసి ఇలా 2 వర్గాలుగా చేరిపోయి వాళ్ళందరూ ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది. కొంతమంది అంటే నమాజ్ చేసుకోవడం మా హక్కు, మేము ఎక్కడైనా చేసుకుంటాము అనేసి ముస్లింలు. అండ్ రోడ్డు పైన నమాజ్ ఏంటి, నమాజ్ చేసుకోవడానికి మసీదులు, దర్గాలు ఇలాంటి ప్రదేశాలు ఉండగా రోడ్డు పైన అంటే అంబులెన్స్లు వెళ్ళే ప్లేస్ కావచ్చు, అంటే రోడ్డు పైన అవన్నీ వెళ్తుంటాయి, వెహికల్స్ వెళ్తుంటారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేట్ కావచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు లేట్ కావచ్చు, ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు లేట్ అయిపోయి వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోవచ్చు. సో ఇవన్నీ నమాజ్ చేసుకునే స్పేస్ కాదు అనేసి మరికొంతమంది ఇలా మాట్లాడడం జరిగింది. అయితే ఒక ఫోటో గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ వీడియోస్ అయితే పక్కన ప్లే అవుతున్నాయి, మీరు చూసారు. అండ్ ఒక ఫోటో గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ ఏదైతే భారతదేశంలోనే అతిపెద్ద మసీద్ ఏదైతే కనిపిస్తుందో దాని ఫ్రంట్ సైడ్లో రైట్, లెఫ్ట్ అండ్ ఫ్రంట్ గేట్ దగ్గర ఖాళీ స్థలం ఉంది. బ్యాక్ సైడ్ రైట్, లెఫ్ట్, బ్యాక్ సైడ్ ఖాళీ స్థలం ఉంది. కాకపోతే ఏవైతే మెయిన్ రోడ్స్ ఎక్కడైతే ఉంటాయో మెయిన్ రోడ్స్ని జామ్ చేసే విధంగా లోపలైతే పూర్తి తరహా అంటే ఎలాంటి స్పేస్ లేదు, నమాజ్ చేస్తూనే ఉన్నారు అక్కడ. కాకపోతే ఫ్రంట్, బ్యాక్ ఇలా 4 చోట్ల స్పేస్ ఉన్నా కూడా అక్కడ నమాజ్ చేయకుండా రోడ్లను మాత్రం జామ్ చేసే విధంగా ఇలాంటివి ఈ ఫోటోలో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రోడ్లను మాత్రం ఇక్కడ క్లియర్గా జామ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కొంతమంది రోడ్డు పైన చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి నమాజ్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ ట్రైన్ని అంటే ఈ ట్రైన్ ఏదైతే వెళ్తుంటుందో దాన్ని కూడా ఆపేసేలాగా దాని ముందర కూర్చొని ఒక ఆయన ఫారిన్లో నమాజ్ చేస్తున్నాడు. దానివల్ల ట్రైన్ పూర్తిగా అక్కడ ఆగిపోయింది. అది లోకల్ ట్రైన్, అంటే సిటీలో తిరిగే ఒక లోకల్ ట్రైన్ కావచ్చు. కాకపోతే ట్రైన్ ముందరే ఈ నమాజ్ చేయాలా అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అండ్ ఏరోప్లేన్స్లో, విమానాల్లో అండ్ మన రైల్వేస్లో ఇలా చాలా చోట్ల చాలామంది ఇలాంటి నమాజ్లు అయితే చేస్తూనే ఉన్నారు. దీనివల్ల అక్కడక్కడ అంటే మాకు ఇబ్బంది కలుగుతుంది అనేసి ఎవరైనా అనగానే ఆ గుంపులు ఇంకొక
మతం వారిపైన దాడి చేయడము ఇలాంటి కేసులు అయితే చాలా నమోదవుతున్నాయి. అండ్ క్లాస్ రూముల్లో కూడా, కాలేజ్లో క్లాస్ రూముల్లో కూడా స్పెషల్గా నమాజ్ కోసం ఒక్కొక్క స్పేస్ని కేటాయించి, అంటే విద్యాలయాలు కేవలం చదువుకోవడానికి మాత్రమే, అక్కడ ఎలాంటి మతపరమైన ప్రోగ్రామ్స్ అలాంటివి ఏం చేయకూడదు. కానీ కొంతమంది మైనారిటీ అప్పీజ్మెంట్ కోసము డైరెక్ట్గా వాళ్ళకు ఒక క్లాస్ రూమ్నే అప్పజెప్పిస్తున్నారు. నిజంగా ఒక ముస్లిమ్స్ పైన ఈరోజు ఇలాంటి అటాక్ జరిగితే కౌంటర్ అటాక్గా వాళ్ళు ఒక పోలీస్ ఆయన్ని చాలా చితకబాదారు. ఇదంతా మీరు చూసే ఉంటారు. ఇది ఒక కాయిన్కి వన్ సైడ్ అనుకోవచ్చు. కాయిన్కి ఇంకో సైడ్ ఏదైతే మెజారిటీ వర్గం ఉందో, మెజారిటీ వర్గం యొక్క మేడారం జాతరలో, అంటే మన తెలంగాణకు సంబంధించిన మేడారం జాతరలోనే అక్కడి భక్తులపైన పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ వాయిస్ రైజ్ చేశారు, కానీ పోలీసుల పైన స్టోన్ పెల్టింగ్, లేకపోతే వీళ్ళలాగా పెట్రోల్ బాంబ్స్ వేయడము, ఇలా కొట్టడం, ఇవన్నీ అయితే ఎక్కడ చేయలేదు. అండ్ ఉమామహేశ్వరరావు టెంపుల్ అనేసి మనకు తెలంగాణలోనే ఉంది. ఆ ఉమామహేశ్వరరావు టెంపుల్ దగ్గర కూడా లేడీస్ భక్తులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళపైన కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నార్త్ ఇండియాలో కవాడియాస్ అనేసి ఒక తెగ అంటే కొంతమంది శివభక్తులు స్వామివారికి, అంటే శివునికి అభిషేకం చేయడానికి నీళ్లను అలా పట్టుకెళ్తుంటారనమాట. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, 2 బాటిల్స్ లాగా పట్టుకొని మధ్యలో ఒక కర్రను దానికి కట్టేసి, ఆ కర్రను అలా భుజాన్ని పైన మోస్తూ, శ్రవణ కుమారుడు ఎలా అయితే వాళ్ళ తల్లిని వేరే వేరే టెంపుల్స్కి అలా పుణ్యతీర్థాలకు తీసుకువెళ్ళే ఫోటో ఏదైతే మనం చూస్తుంటామో అలా తీసుకెళ్తుంటారో, అయితే వాళ్ళపైన కూడా నార్త్ ఇండియాలో బరేలీలో అటాక్ చేయడం జరిగింది. అది కూడా పోలీసుల ద్వారా. కానీ ఎలాంటి కౌంటర్ అటాక్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించలేదు, అంటే జరగలేదు. ఆశించడం ఇంకా వేరేది. ఎందుకంటే ఒక మతం చట్టాల్ని అదుపులో ఉంచుకొని ఎలా బతకాలో, చట్టాల్ని గౌరవిస్తూ ఎలా ఉండాలో భారతదేశంలో అన్నది ఒక మతం నేర్పుతుంటే, ఇంకో మతము ఈ చట్టాలు మాకు పనిచేయవు, మాకు కేవలం షరియా లా మాత్రమే మాకు పనిచేస్తుంది, మేము ఎక్కడైనా ఇలాంటి నమాజులు చేసుకుంటాము, ఎక్కడైనా మా ప్రార్థనలు మేము కంటిన్యూ చేసుకుంటాము అనేసి అయితే ఇంకొక మతం ఇలా చెప్తుంది. దీనివల్ల ఏంటంటే శాంతి భద్రతలకు ఆటంకం వస్తుంది. ఆటంకం వచ్చి ఎవరో ఒక పోలీసు ఇలా స్పందిస్తే దానిపైన కౌంటర్ చేయడానికి చాలామంది, కౌంటర్ అటాక్ చేయడానికి చాలామంది జర్నలిస్టులు, అంటే అక్కడ ఏం జరిగిందా అన్నది పక్కన పెట్టేసి కేవలం ముస్లింలు కావడంతోనే వాళ్ళపైన ఈ అటాక్ జరిగింది అనేసి ఒక సాఫ్ట్ కార్నర్లోకి తీసుకెళ్ళి భారతదేశం ఈ ముస్లింలకు సేఫ్ కాదు అనేసి ఒక రకమైన ఫోబియాని సృష్టిస్తున్నారు. కానీ ఆ పోలీస్ పైన ఏదైతే కౌంటర్ అటాక్ జరిగిందో, ఎంతటి గాయాలు అతనికి అయ్యాయో దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడలేదు. నిజంగా ఇలాంటివి, అంటే ఏ మతమైనా కూడా, హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, వాళ్ళ మతపరమైన కార్యక్రమాలు, నమాజు, పూజలు ఏ ఉన్నా కూడా కేవలం దేవాలయాల్లో అండ్ మసీదుల్లో, దర్గాల్లో, చర్చిల్లో మాత్రమే చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను. దీనిపైన మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.